Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు పునరుద్ధానం దినము కనుక మనం సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకున్నాం. మన వ్యక్తిగత జీవితాన్ని గురించి మొట్టమొదటిగా ప్రార్థన చేసుకున్నాం. విశ్వాసులను బట్టి, శిష్యులను బట్టి, ప్రభు పనిలో ఉన్న వారిని బట్టి, కొత్తగా రావాల్సిన వారు, ఇంకా లెక్క పూర్తి అవ్వాల్సిన వారు, వారిని బట్టి, వధకు ఏర్పడబడుతున్న గొర్రెలను బట్టి, సిద్ధపడుతున్న వారిని బట్టి, సిద్ధలలో నూనెని సిద్ధపరచుకుంటున్న వారిని బట్టి, అందరిని బట్టి కూడా ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ఒక్కొక్క బిడ్డను నిలబెట్టుకొని ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నత పరిశుద్ధ ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. చేయండి మహా. ఎవరో ఒకరు చేయండి మా. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. నాయన మీకే వందనాలు. ఈ పునరుద్ధాన దినంలో నా తండ్రి ప్రభా, నాయన నా తండ్రి, నేను ప్రతి ఒక్కరము నా తండ్రి ప్రభా నీ యొక్క పునరుద్ధాన శక్తి చేత నింపబడినట్లు కృప చూపించండి అయ్యా. మీకు వందనాలు ఆయన నా తండ్రి. ఆయన నా తండ్రి ప్రభా విశ్వాసులు, ఆయన నా తండ్రి శిష్యులు, ఆయన నా ప్రభా మరి సిద్ధపడుతున్నటువంటి వారు, సిద్ధలలో నూనె సిద్ధపరచుకుంటున్న వారు, ఆయన మా కుటుంబంలో ఆయన సంఘము, సార్వత్రిక సంఘము, ఆయన రాబోతున్న వారు, ఆయన నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన నా తండ్రి ప్రభా, నాయన ఈ రీతిలో ప్రతి ఒక్కరము సిద్ధం అవ్వడానికి, మీరు అక్కడ కొరకు వేచి ఉండడానికి, ఈ పునరుద్ధాన దినమున అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మేము ప్రార్థించుటకు విశేషమైన కృప మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. రండి ఒక వచనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 20 2వ పేతురు 1వ అధ్యాయము 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నారు చూడండి, ఏమంట, తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదట. మన కీర్తనల్లో మాక్సిమం ఉన్న భాగములన్నీ కూడా కేవలం అవి ఒక కీర్తనలు మాత్రమే కాదని, పాటలు పాడుకొని విడిచిపెట్టేది కాదని, వాటిలో ఎన్నో ప్రవచనాలు దాగి ఉన్నాయని, వాటిని ఆ ప్రవచనాలను అవి కనీసం మనకి ప్రవచనాలు అని కూడా అనిపించవు, కానీ వాటి యొక్క నెరవేర్పు అవుతున్నప్పుడు అందులో నుండి పరిశుద్ధాత్మ చూపిస్తేనే అవి ప్రవచనమని, దాని సారం నిజమైన ఛాయ, అవి ఛాయ అని, వాటి నిజమైన స్వరూపం క్రీస్తులో ఉన్నాయని మనకు అర్థమవుతుంది కదా. అయితే
తన ఊహను బట్టి చెప్పడం వలన అది ఏది కూడా ప్రవచనం అవ్వదు. ఊహించుకుని చెప్తున్నది కాదండి ప్రవచనం. ప్రవచనం అంటే ఎలా వస్తుంది? పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ. మనుష్యుని ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అట. అది ప్రవచనం. మనం ఇక్కడనే ఆగి ప్రార్థన చేసుకున్నాం. ఏమనంటే సంఘములో ప్రవచించుట అనేది పౌలు గారు కూడా ఎంతో స్ట్రెస్ చేసి చెప్తూ ఉన్నారు. ఏమని? భాషలు మాట్లాడుట కంటే కూడా ప్రవచించుట అనేది ఎక్కువగా చేయమని చెప్పారు. మరి అటువంటి పరిస్థితులు సంఘంలో ఉండాలని, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన ప్రవచనములు పలకాలని, ప్రతి ఒక్కరిని కూడా స్వాధీనపరచుకోమని పరిశుద్ధాత్మని వేడుకుందామా? అండ్ మనుషుని యొక్క ఇచ్చను బట్టి పలుకుతున్న వారు కాక దేవుని యొక్క ప్రేరేపణను బట్టి పలుకుతున్న వారు కావాలి అని. అండ్ మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఏం ప్రార్థన చేయాలో దేవుడు మనకు అనుగ్రహించును గాక. కానీ మొదటిగా మాత్రం ఇక్కడ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రవచనము అనేది సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు కావాలి. కానీ అది మనుష్యుని ఇచ్చను బట్టి పలుకుతున్నట్టుగా కాక పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ బట్టి వచ్చినట్లుగా, ఇదిగో వాక్యము చెప్తున్న రీతిగా అటువంటి ప్రవచనమే పలకబడిన గాక అని ప్రార్థన చేద్దామా? ఇప్పుడు అందుకోండి ప్రార్థన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా, స్తోత్రం నా తండ్రి ప్రభువా యేసయ్యా. యుగ యుగములకున్న రాజా మీకే స్తోత్రములయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, నా తండ్రి యేసయ్యా, కీర్తనల గ్రంథం అంతయు నా తండ్రి ప్రవచనములని, అవి నెరవేర్పులోనికి వచ్చినప్పుడే అది ప్రవచనమని నా తండ్రి మాకు అర్థమవుతున్నది ప్రభువా. అలాగే పౌలు గారు చెప్పిన రీతిలో భాషలు మాట్లాడట కంటే ప్రవచించటం ఎంతో శ్రేష్టమైనది అని నా తండ్రి పౌలు గారు చెప్పి ఉన్నారు నా తండ్రి యేసయ్య. అవునయ్యా, ప్రవచనం అనేది నా తండ్రి ప్రభువా యేసయ్య సంఘము యొక్క నా తండ్రి ప్రభువా యేసయ్య ఇచ్చను బట్టి చేయవలసి ఉన్నది. అది ఆత్మ ప్రేరేపణతో చేయవలసి ఉన్నది. కానీ నా తండ్రి ప్రభువా మనస్సునకు తోచినది చెప్పుట కాదు అని నా తండ్రి ప్రభువా వాక్యము సెలవిస్తున్నది ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య మీరే నా తండ్రి ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్న దైవమా మీకే స్తోత్రములయ్యా. మీరు ప్రవచించిన ప్రతి వాక్కును బట్టి నా తండ్రి ప్రభువా మాలో ధైర్యమును, మాలో ఉత్సాహమును రేపుతున్న దైవమా మీకే స్తోత్రములయ్యా. అలాగే మేమందరము కూడా నా తండ్రి యేసయ్య ప్రవచనమును నా తండ్రి ప్రభువా యేసయ్య వరము కొరకు నా తండ్రి ప్రభువా యేసయ్య మేము నా తండ్రి కనిపెట్టుకుని మీ ఆత్మచేత నింపబడిన వారమై ప్రవచించు వారముగా మేము ఉండుటకు కృప చూపించండి ప్రభువా. అది సంఘము క్షేమాభివృద్ధికి ఎంతో మేలు అని వాక్యము సెలవిస్తుండగా అట్టి నా తండ్రి ప్రవచన వరమును నా తండ్రి ప్రభువా మీరే మాకందరికీ దయచేస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్య. మా సొంత బుద్ధి చేత, మా సొంత తెలివి చేత నా తండ్రి ప్రభువా యేసయ్య మేము మాట్లాడే వారముగా ఉండక తండ్రి పరిశుద్ధాత్మదేవ నా తండ్రి మీ పునరుద్ధారణపు శక్తితో నింపబడిన వారై, మీ పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారమే నా తండ్రి ప్రవచించే వారముగా మేమందరూ ఉండుటకు కృప చూపించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా
తండ్రి ప్రభువ ప్రవచనమును అర్థం చేసుకొని ప్రవచనము నెరవేర్పు కొరకు ప్రార్థన చేయు వారముగా ఉండుటకు కృప చూపించమని ప్రతి దైవజనుని కూడా మీరే ఆశీర్వదించమని బలపరచమని ప్రవచించు వారుగా దీవించమని వేడుకొంచున్నాం. వారి సొంత ఆలోచనలు చొప్పున నా తండ్రి ప్రభువ వారి ఊహను బట్టి నా తండ్రి ప్రవచించేవారుగా ఉండక నా తండ్రి ప్రభువ యేసయ్య మీ ఆత్మచేత పరిశుద్ధాత్మచేత నింపబడిన వారై ప్రతి ప్రవచనము పలుకుటకు అది నెరవేర్చబడుటకు కృప చూపించమని నా తండ్రి వేడుకుంటున్నాం. మా చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చూద్దాం రండి. మొదటి కొరింథీయులకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుదాం. 23, 24, 25 కూడా చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. స్తోత్రం. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలు మాట్లాడుచున్నారని అనుకుందరు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయను. హల్లెలూయా. ఆమేన్. కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి, ఉపదేశము పొందని వాడు, అవిశ్వాసి అయిన పరిస్థితిలో ఉన్నవాడు లోపలికి వచ్చినప్పుడు అందరూ ప్రవచించుచుండగా వానిలో ఏం జరుగుతుందట? వాని హృదయ రహస్యములు బయలుపడతాయి గనుక వాడు నిజముగా దేవుడు మనలో ఉన్నారని గ్రహించి దేవునికి నమస్కారము చేస్తాడట. అంతకంటే ముందు తన పాపి అని గ్రహిస్తాడట. హల్లెలూయా. హల్లెలూయా. అందరి వలన విమర్శింపబడతాడట. అర్థం ఆయన నించోబెట్టి అందరు విమర్శ చేయమని కాదండి. తనకే తెలియని రహస్య పాపములు కూడా బయలుపడుతున్నప్పుడు నేను పాపి అనే గ్రహింపు బయటకు వస్తుంది. ఇదిగో ఒక మాట చెప్తా చూడండి. ఈరోజు సంఘంలో అయ్యగారు గాని అమ్మగారు గాని వాక్యము చెప్తున్నప్పుడు మన గురించే చెప్తున్నారు అనిపించినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అంటే, ఈ రోజుల్లో నా గురించే చెప్పారు, నన్నే అన్నారు అని ఇక అక్కడికి వెళ్ళడం మానేయడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఒకటేనండి, దేవుని శక్తి అక్కడ కనపడట్లేదు. దేవుని శక్తికి అక్కడ విలువ ఇవ్వట్లేదు. ఒకసారి ఆలోచిద్దాం. ఒక దెబ్బ పడుతున్నప్పుడు దాన్ని తప్పించుకున్న లోహం ఒక ఖడ్గంగా మారుతుందా? ఒక దెబ్బ పడుతున్నప్పుడు తప్పించుకున్న చెక్క ముక్క ఒక అందమైన లేదా వాడబడవలసిన రీతిగా అది మారుతుందా? లేదే. ఒక్కొక్క శుద్ధి దెబ్బతో ఒక్కొక్క దెబ్బతో అది కావలసిన షేప్ లోనికి వస్తూ ఒక ఆయుధంగానో లేదా ఒక ఆభరణంగానో మారుతుంది కదా ఒక్కొక్క లోహం.
అలాగనే నేను పాపి అని గ్రహింపు వచ్చిందా, నెక్స్ట్ మినిట్ పవిత్రపరచబడి పనిలో ఉండట సాధ్యం. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ పరిశుద్ధ వాతావరణం నిండుకొని ఉన్న ఏరియాలోనికి ఒకసారి అక్షయ్ గారు వెళ్ళారు కదా. అమ్మో నేను అపవిత్ర పదవులు కలవాడను అని గ్రహింపు వచ్చింది కదా. నేను నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అని గ్రహింపు ఎప్పుడు వచ్చింది? యేసయ్య యొక్క లేదా దేవుని యొక్క పరిశుద్ధత గురించి అక్కడ ప్రతిగానాలు జరుగుతూ అక్కడ పరిశుద్ధ వాతావరణం ఉన్న ఏరియాలోకి అడుగు పెట్టగానే ఏమొచ్చింది? నేను అపవిత్రమైన పెదవులు గలవాడినని గ్రహింపు వచ్చింది. అలాగనే సంఘములన్నీ కూడా అటువంటి పరిశుద్ధతతో నిండుకొని అటువంటి ప్రవచనాత్మకమైన వాతావరణంతో నిండుకుంటే అవిశ్వాసి అయిన వాడు ఒకడు లోపలికి వచ్చినను, ఉపదేశము పొందని వాడు ఒకడు లోపలికి వచ్చినను, వెంటనే మనకి కలుగుతున్న భావం నేను పాపిని. వెంటనే వాడు ఒప్పుకుంటాడు, నేను పాపిని, ఇప్పుడు నేనేం చేయాలని మార్గమును వెతుకుట ప్రారంభం అవుతుంది. ఆమేన్ ఆమేన్ అండ్ ఇమ్మీడియట్ గా వాడు చేస్తున్న పని దేవునికి నమస్కారం చేయుట. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సంఘములలో ఏం జరుగుతున్నాయి అవన్నీ విమర్శించడానికి మనం లేం, కానీ ఇదిగో వాక్యానుసారంగా చెప్పబడిన మాట నెరవేరట్లేదు అని మాత్రం గ్రహించాం గనుక ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఏమని తెలుసా? అవిశ్వాసి అయిన వాడు, ఉపదేశం ఇంతవరకు పొందని వాడు మొట్టమొదటిసారిగా ఉపదేశం పొందుతున్నాడా? వాడు పాపి అని గ్రహించును గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ రెండవది, దేవుని స్తుతిస్తూ దేవునికి నమస్కారం చేయవలనని ప్రార్థన చేద్దాం. అంతేకాదు మీలో నిజముగా దేవుడు ఉన్నాడని వాడికి అర్థమవుతుంది. సో అటువంటి గ్రహింపు కావాలి. ఇంకో మాట చెప్పిన, దేవుడు సజీవుడు అని వానికి అర్థం అవ్వాలి. ఆమేన్. ఆమేన్ దేవుడు ఒక రాయి కాదు, ఒక చెట్టు కాదు, ఒక పుట్ట కాదు. దేవుడు ఒక అదృశ్యమైన వ్యక్తియే, కానీ దేవుడు సజీవుడని, హృదయములను పరిశీలించువాడని, నిత్య జీవము అనుగ్రహించువాడని, పాపులకు అందులో చోటు లేదని, అటువంటి పాపమును విడిచిపెట్టి మనస్సు వెంటనే రావాలని ప్రార్థన చేద్దాం. ఇదిగో మొట్టమొదటిగా ఉపదేశం పొందని ఒక వ్యక్తి కొరకు, విశ్వాసి అయిన వాడు కాని వాని కొరకు ప్రార్థన చేద్దాం. అవిశ్వాసి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన చేస్తారా? పర్వాలేదు, ఎవరైనా ప్రార్థన చేయండి. పరిశుద్ధ మహాగణుడ యేసయ్యా స్తోత్రం నాయన. నాయన మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నా తండ్రి యేసయ్య, నీ యొక్క నాయన యేసయ్య పరిశుద్ధ ఆత్మ నాయన యేసయ్య, నీ యొక్క నా తండ్రి యేసయ్య నాయన నీ యొక్క ఆత్మ యొక్క నడిపింపు ప్రభా నాయన యేసయ్య, నాయన మాకు నా తండ్రి యేసయ్య మరి మా పాపములను ఒప్పించేదిగా ప్రభా, మమ్మల్ని నా తండ్రి ప్రవచనపు నెరవేర్పుల కొరకు ఎదురు చూచేలాగున నాయన మమ్మల్ని ప్రేరేపించేదిగా ఉంటున్నది. అందుకే నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. మా రహస్య పాపములను నాయన అది వెలికి తీస్తూ ప్రభా నా తండ్రి యేసయ్య మరి నా తండ్రి యేసయ్య పశ్చాత్తాపడులాగున ప్రభా నాయన యేసయ్య నీ ఆత్మ
కార్యములు మా హృదయంలో మీరు జరిగిస్తున్నందుకే వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రములు నాయన. నాయన మమ్మల్ని నీ కొరకు వాడబడే పాత్రగా మమ్మల్ని మరుస్తున్న దేవా నీకు వందనాలు ప్రభా. అయా నీకే స్తోత్రములు నాయన, నీకే స్తోత్రములు నాయన. దేవా పరలోకం సైతం నీ మహిమతో నింపబడి ఉన్నది నాయన, నీకు వందనాలు నాయన. యేసయ్య నాయన నీ పాదాల చెంతకొస్తున్నాం నాయన. యేసయ్య ఉపదేశము పొందినవాడు నాయన. యేసయ్య నీ సన్నిధికి వస్తున్నప్పుడు నాయన యేసయ్య వాడు నాయన గ్రహించి ప్రభా నాయన యేసయ్య తన పాపంలో ఒప్పుకొని తండ్రి తన నీ వైపు ఆకర్షింపబడి రాగున తండ్రి తన త్రోవలన్నింటినీ నాయన యేసయ్య విడిచి నీ వైపు తిప్పబడునని మీరు చెప్తున్నారు ప్రభా. అటు యువతైన కార్యములు నాయన యేసయ్య నీ నాయన నీ సన్నిధిలో మేము నాయన యేసయ్య నాయన అలాంటి హృదయ మార్పు అటు పరివర్తన నాయన యేసయ్య మాకు కలుగులాగున మీరు కృపను అనుగ్రహించండి ప్రభా. నాయన మా హృదయ రహస్యములు అన్నింటినీ బయలుపరుస్తారని ప్రభా మీరు చెప్తున్నారయ్యా. అందుకని నీకు వందనాలు ప్రభా. నాయన యేసయ్య వాటన్నిటినీ కడిగి వేసుకుని సాగిలపడి నాయన యేసయ్య నీ సంఘముతో కలిసి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి కృపనివ్వండి. పరలోకం సైతం తండ్రి దివారాత్రములు ఆయన నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్న ఆ యొక్క నాయన యేసయ్య పరిశుద్ధ దైవమా నాయన భూమి మీద మేము కూడా నిన్ను ఆరాధించే బద్దులమై ఉన్నాం నాయన. నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనం నిజానికి ప్రార్థించినది ఒక అవిశ్వాసి అయిన వాడు లోపలికి వస్తే వాడు నేను పాపిని అని గ్రహించాలి అని. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్దాం. విశ్వాసిగా మారిన వాడు కూడా పరిశుద్ధతను చూసి నేను అపవిత్రమైన పెదవులు గలవాడు నన్ను గుర్తించిన రీతిగా మారాలి అని ప్రార్థన చేద్దామా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఎస్ఐ అర్థమవుతుంది అక్క. ఆమేన్. ఎస్ఐ గారు ఆల్రెడీ విశ్వాసియా కాదా? కొత్తగా నమ్ముకున్నాడా? విశ్వాసియే. ఆల్రెడీ దేవుని యొక్క వంశంలో ఉన్నవాడే కదా విశ్వాసి, ధర్మశాస్త్రము ఎరిగినవాడు. అయినా సరే ఆ పరిశుద్ధ వాతావరణంలోనికి వెళ్ళగానే తన అపవిత్రతను జ్ఞాపకం వచ్చేసింది. మరి విశ్వాసులుగా ఉన్నవారు ఇదిగో ఒక డేంజర్ జోన్ ఉందని మనం గడిచిన వారం చూసుకున్నాం. అదేంటి? పరిసయ్యుడు ఒకడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను చూడండి ఆ మాట చదువుదాం. చెప్పరా? నేను ఎటువంటి వాడను అని చెప్తాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం. చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 10 నుంచి చదవండి అమ్మా. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయం నాకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చూడండి, పరిసయ్యుడు అంటే ఆల్రెడీ విశ్వాసి అయిన వాడు. వాని యొక్క ప్రార్థన ఎలా ఉందో చూడండి. మ్యూట్ లో పెట్టుకోరా, చాలా శబ్దాలు వస్తున్నాయి. మ్యూట్ లో పెట్టుకోరా. అబ్బా, థ్యాంక్ యూ. జలపాతాలు ఆగిపోయినంత సౌండ్ తగ్గిందండి. ఏదేమైనప్పటికీ కూడా వినండి. పరిసయ్యుడు నేను చాలా నీతిగా ఉన్నాను అనుకుంటున్న ఒక లెవెల్ కనిపిస్తుందా?
చూడండి, నా అపవిత్రత కనిపిస్తున్న లెవెల్ ఎలా ఉంది, కానీ నా నీతిని ప్రదర్శించుకుంటున్న లెవెల్ ఎలా ఉంది. అమ్మో, నేను అపవిత్రమైన వాడను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. ఈ ఫీల్ ఎప్పుడు వచ్చింది? ఒక పరిశుద్ధ వాతావరణం ఉన్నప్పుడు కదా. కానీ పరిసయ్యుడు దేవాలయం లోపల ఉన్నప్పుడు ప్రార్థన తనలో తను చేసుకుంటున్నాడు. ఎటువంటి ప్రార్థన? తను చేస్తున్న నీతి కార్యాలు, తను ఉన్న స్థితి ఎటువంటిదో చెప్పుకుంటున్న ప్రార్థన. దాంట్లో ఎక్కడైనా ఒక నేను పాపిని, నాలో అపవిత్రత ఉంది, నాలో గర్వం ఉంది, ఇవేవైనా ఒక కన్విక్షన్, ఆ ఒప్పుకోలు ఎక్కడైనా కనిపిస్తుందా? మ్యూట్ తీసి చెప్పండి, కనిపిస్తుందా? కనిపించట్లేదు. కానీ సుంకరి చేస్తున్న ప్రార్థనలో మనం చూడగలం. ఎలాగా చూడగలం? కన్నులు ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యం చాలక రొమ్ములు కొట్టుకుంటూ ఏమంటున్నాడు చూడండి, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాను. ఆ ఒప్పుకోలుతనం కనిపిస్తుంది, చూసామా? ఇదిగో విరిగి నలిగిన హృదయం దేవునికి కావాలండి. ప్రతిదినం కడుక్కుంటున్న అనుభవంలోకి వెళ్తున్న సమయం, మనం ఏ తప్పు చేస్తున్నామో, ఇంట్లో ఏ మురికి ఉందో ఎలా కనిపిస్తుందో, అలా మన హృదయంలో ఏ మాలిన్యం ఉందో కనిపిస్తుంది. అలా శుద్ధీకరణ అనేది సాధ్యమవుతూ ఉంటది. అలా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ, ఎక్కడ ఏ మూల పాపం ఉన్నా అవన్నీ కూడా తొలగించుకుంటూ పవిత్రులుగా మారాలన్నదే వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ప్రవచనం రిలీజ్ అయినా, ఒక ఉపదేశం రిలీజ్ అయినా, ఒక పరిశుద్ధ వాతావరణం ఉన్నా ఎందుకు ఉంటుంది అంటే పాపి అయిన వాడు మారాలని. సంఘంగా కూడుకుంటే ఎందుకు? మారిన వారు ఇంకా పరిపూర్ణతలోనికి వెళ్ళాలని కాదా? పేతురు నించున్నప్పుడు ఏమేం మాట్లాడారో మనం గడిచిన వారం మనం చూసుకున్నాం, చూసారా? గడిచిన దినాల్లో ప్రవక్తలైన వారు పలికిన మాటలు ఎలా నెరవేరాయో చెప్పితే, అందులో పునరుద్ధానపు శక్తి గురించి చెప్పిన సమయం, దానిని ప్రాక్టికల్ గా చూసి వినిన వారందరూ హృదయంలో నొచ్చుకొని ఆ రోజు ఇంచుమించు 3,000 మంది విశ్వాసంలోనికి చేర్చబడ్డారట. హల్లెలూయా. ఎలా జరిగింది అది? హృదయం నొచ్చుకున్నప్పుడు జరిగింది నానా. నీతిని ప్రదర్శించుకునేటప్పుడు జరగలా, హృదయం నొచ్చుకున్నప్పుడు జరిగింది. దేవుని సన్నిధిలో ఆ అద్దంలో, ఆ వాక్యం అనే అద్దంలో మన జీవితం సహజ ముఖం కనిపిస్తుంది. ఈరోజు మనం ఏం ప్రార్థన చేసుకున్నామంటే, సంఘములన్నిట్లో కూడా ఇదిగో అటువంటి పరిశుద్ధ వాతావరణం ఉండాలని, నీతిని ప్రదర్శించుకుంటున్న అనుభవం కాక, ఏ రహస్య పాపం ఉందో అది కనపడుతూ వాటిని కడుక్కుంటున్న వారై, దేవుని పాదాలు పట్టుకుంటున్న వారే ప్రతి ఒక్కరూ మారాలని. ప్రతి ఒక్కరు. అంతటి గొప్ప కార్యం సంఘంలో జరగాలని ఈరోజు ప్రార్థన చేసుకున్నామా? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే నాకు అర్థమైందని చెప్తారా? అర్థమైంది. అబద్ధాన్ని గురించి వచ్చే వారం చూసుకుందాం, కానీ ఈ రోజు మనం చదువుకుందాం, మనం చూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో అన్ని విషయాలను బట్టి ప్రార్థన చేసుకుందాం.
సంఘంలో అడుగు పెడుతున్న మరుక్షణం మనం ఏం పాపం చేస్తున్నాం, మన రహస్య పాపం బట్టబయలవును గాక. ఆమేన్. 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 నేను నీతిమంతుడు, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్న వారికి యొక్క పాపములు, రహస్య పాపములు కూడా బట్టబయలవును గాక. ఆమేన్. ఆమేన్. ఏ ఏరియాలో శుద్ధీకరణ అవసరమో వారి కన్నులకు వారికే గ్రహింపు కలుగును గాక. గ్రహింపు లేకపోతే, విరిగి నలగకపోతే మార్పు రాదు. మార్పు రాని ఒకరు దేవుని రాజ్యమునకు పాత్రులుగా మారరు. నేను బాగానే ఉన్నాను అనుకుని కొట్టుకుపోతున్న జనాంగంలో కాక, మార్పు పొందుతున్న ఒక జనాంగంలో ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఏదో వెళ్ళాను వచ్చానన్నట్టు కాదు, ఆయన శక్తిని అనుభవించాల. అట్టి రీతిగా మునుపెన్నడూ లేని అనుభవాల కొరకు ప్రార్థన చేద్దామా? ఆశతో ప్రార్థన చేద్దాం. ప్రభు తన కార్యములు చేస్తారు. ఆమేన్. ఆమేన్. అక్క, హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.